ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చిన ఫస్ట్ 24 అవర్స్ చాలా క్రిటికల్. ఈ టైంలో మీరు తీసుకునే ప్రతి ఒక్క చిన్న డెసిషన్ మీ ప్రాబ్లమ్‌ని అక్కడే క్లోజ్ చేయగలదు. లేదా అన్నెసెసరీగా పెనాల్టీ అండ్ స్క్రూటినీకి టార్గెట్ అవుతారు. చాలామంది నోటీస్ చూడగానే పానిక్ అయ్యి రిప్లై హరీగా ఇచ్చేసి 10,000తో అయిపోయే మ్యాటర్‌ని 1,00,000 వరకు తీసుకెళ్తారు. అందుకే ఈ వీడియోలో మనం నోటీస్ వచ్చినప్పుడు ఏం చేయాలి? రిప్లై ఇచ్చే ముందు ఏ పాయింట్స్‌ని కరెక్ట్‌గా మెన్షన్ చేయాలి? అండ్ ఎగ్జాక్ట్‌గా ఏం చూడాలి అనే పాయింట్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హాయ్, దిస్ ఈస్ దివి వేణుగోపాల్. ఐఎమ్ ఎన్ చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ డేటా అనలిస్ట్. ఒక చిన్న డిస్క్లైమర్, దిస్ వీడియో ఈజ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్. ఏ మేనర్లో కూడా ప్రొఫెషనల్ అడ్వైస్ మాత్రం కాదు. ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ రాగానే మీరు ఫస్ట్ చేయాల్సిన ఇంపార్టెంట్ పని ఏంటంటే నోటీస్ని డీకోడ్ చేయడం. లైక్ నోటీస్లోని కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ని చెక్ చేసుకోవడం. మీ దగ్గర నోటీస్ ఉంటే ఈ 4 పాయింట్స్ని తప్పకుండా చెక్ చేయండి. ఫస్ట్, అసెస్మెంట్ ఇయర్. యూజువలీ నోటీస్ టాప్ రైట్ సైడ్లో ఉంటుంది. ఎగ్జాంపుల్కి ఏవై 2024-25 అని ఉండొచ్చు, లేదా ఏవై 2017-18 అని ఉంటుంది. మీరు ఇది కేర్ఫుల్గా చూడండి. ఎందుకంటే కరెంట్ ఇయర్ ఆర్ రీసెంట్ ఇయర్ అయితే చాలా కేసెస్లో అది జస్ట్ వెరిఫికేషన్ అయి ఉంటుంది. అలా కాకుండా 5 ఆర్ 6 ఇయర్స్ ఓల్డ్ అయి ఉంటే అది రీఅసెస్మెంట్ కేటగిరీకి వస్తుంది. మీకు ఇది సింపుల్గా చెప్పాలంటే ఇది సీరియస్ మ్యాటర్ గురించి వచ్చే నోటీస్. నెక్స్ట్, డిన్ నెంబర్ అంటే డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఈ డిన్ నెంబర్ మీ నోటీస్ మీద ఉందో లేదో చూడండి. డిన్ లేని నోటీస్కి వాల్యూ ఉండదు. డిన్ నెంబర్ ఉంటే వచ్చిన ఆ నోటీస్ రియల్ ఆర్ ఫేక్ అని ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో చెక్ చేసుకోవచ్చు. చెక్ చేయడం కోసం మీరు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్కి వెళ్ళి అథెంటికేట్ నోటీస్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఈ డిన్ నెంబర్ని ఎంటర్ చేస్తే అది ఒరిజినల్ నోటీసా లేదా ఫేకా అని సిస్టమ్ మీకు కన్ఫర్మ్ చేస్తుంది. ఫస్ట్ ఇది వెరిఫై చేయండి. థర్డ్, సబ్జెక్ట్ లైన్. చాలామంది ఈ ఇన్ఫర్మేషన్ స్కిప్ చేస్తారు. సబ్జెక్ట్లో క్లారిఫికేషన్ లేదా షో కాజ్ లేదా డిమాండ్ ఇలా ఏం హెడ్డింగ్ ఉందో చూడండి. క్లారిఫికేషన్ అంటే ఐటీ డిపార్ట్మెంట్ మిమ్మల్ని జస్ట్ ఎక్స్ప్లెనేషన్ అడుగుతుంది అని అర్థం. షో కాజ్ నోటీస్ అంటే మీరు ఫైల్ చేసిన ఐటీ రిటర్న్లో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లేదా డిడక్షన్ ఫేక్ అని అజూమ్ చేసి అలా ఫేక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినందుకు పెనాల్టీ ఎందుకు వేయకూడదు అని మిమ్మల్ని ఎక్స్ప్లెనేషన్ అడిగే నోటీస్. డిమాండ్ అంటే డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో మీరు ఎంత ట్యాక్స్ అమౌంట్ పే చేయాలో క్యాల్కులేట్ చేశారు అని సిగ్నల్. లాస్ట్ బట్ వెరీ ఇంపార్టెంట్, రెస్పాన్స్కి డెడ్ లైన్ డేట్. యూజువలీ 7 to 15 days టైం ఇస్తారు. ఈ డేట్ని లైట్గా మాత్రం తీసుకోకండి. ఈ డేట్ మిస్ అయితే డిపార్ట్మెంట్ మీకు రిమైండర్స్ ఇవ్వదు, డైరెక్ట్గా ఎక్స్ పార్టే ఆర్డర్ పాస్ చేస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే మీ వర్షన్ వినకుండా డెసిషన్ తీసుకుంటారు. అది మీకు ఫేవరబుల్గా మాత్రం ఉండదు. నోటీస్లోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అర్థమయ్యాయి కదా. ఇప్పుడు మీకు వచ్చిన నోటీస్ ఎంత రిస్కీ అనేది చూద్దాం. సింపుల్గా అర్థం అవడం కోసం నేను నోటీసెస్ని 3 కేటగిరీస్గా క్లాసిఫై చేశాను. అవి లో రిస్క్, మీడియం రిస్క్ అండ్ హై రిస్క్. ఫస్ట్, లో రిస్క్. మీకు వచ్చిన నోటీస్ మీద సెక్షన్స్ 143 సబ్సెక్షన్ 1 ఆర్ 139 సబ్సెక్షన్ 9 అని ఉంటే అవి లో రిస్క్ నోటీసెస్. ఎగ్జాంపుల్కి ఎవరైనా రిటర్న్ని డ్యూ డేట్ లోపలే ఫైల్ చేసి కానీ ఈ వెరిఫై మాత్రం ప్రిస్క్రైబ్ టైం లిమిట్ లోపల చేయకపోతే వాళ్ళు 1,000 పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది. అలాంటి నోటీసెస్కి 1,000 చలాన్ పే చేసి ప్రూఫ్ని ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో అప్లోడ్ చేస్తే చాలు. లేదా మీరు ఇన్కరెక్ట్ ఐటీఆర్ ఫామ్ని యూజ్ చేసి ఉంటే కరెక్షన్ చేసుకోండి అనేసి కూడా నోటీస్ వస్తుంది. ఇలాంటి కేసెస్లో సిఏ అవసరం లేదు, మీరు ఓన్గా నోటీస్కి రిప్లై ఇవ్వచ్చు. నెక్స్ట్, మీడియం రిస్క్ నోటీసెస్. ఇన్ కేస్ మీ నోటీసెస్ మీద సెక్షన్స్ లైక్ 143 సబ్సెక్షన్ 2 లేదా 133 సబ్సెక్షన్ 6 ఉంటే అలాంటి కేసెస్లో ఆఫీసర్ ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి మీరు ఫైల్ చేసిన డీటెయిల్స్ మీద స్పెసిఫిక్ డౌట్స్ ఉంటాయి, దానికి ఎక్స్ప్లెనేషన్ అడిగే నోటీసెస్ ఇవి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు సెక్షన్ 80C లేదా హెచ్ఆర్ఏ డిడక్షన్ని క్లెయిమ్ చేసి ఉంటే వాటికి ప్రూఫ్స్ అప్లోడ్ చేయాలి.
ఇక్కడ మీరు రెంట్ రిసిప్ట్స్, బ్యాంక్ ప్రూఫ్, పాలసీ డాక్యుమెంట్స్ క్లియర్‌గా అప్లోడ్ చేయాలి. హాఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే కేస్ కాంప్లెక్సిటీ ఇంకా పెరుగుతుంది. లాస్ట్‌గా మీ నోటీసెస్ మీద సెక్షన్స్ లైక్ 148 లేదా 156 అని ఉంటే అవి హై రిస్క్ నోటీసెస్. డిపార్ట్మెంట్ దగ్గర ఆల్రెడీ స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే ఈ నోటీస్ సెండ్ చేస్తారు. లైక్ ఇన్ఫర్మేషన్ ఆన్ ప్రాపర్టీ పర్చేస్, హెవీ క్యాష్ మూవ్‌మెంట్, అన్‌డిక్లేర్డ్ ఇన్‌కమ్ లాంటివి. ఇలాంటి నోటీసెస్‌కి మీరు చాలా కేర్‌ఫుల్‌గా రిప్లై ఇవ్వాలి. ఇన్ కేస్ ఇన్‌కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఫ్యూచర్‌లో హెవీ పెనాల్టీ పడొచ్చు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో సీఏని కన్సల్ట్ అవ్వడం బెటర్. నోటీస్‌లోని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూసాం. అండ్ ఆ నోటీస్ ఎంత రిస్కీ అనేది కూడా చూసాం. ఇప్పుడు రిప్లై ఇవ్వచ్చా? లేదు. రిప్లై ఇచ్చే ముందు మనం ఇంకో పని చేయాలి. అదే ఇన్వెస్టిగేషన్. డిపార్ట్మెంట్ అడుగుతున్న డేటా కరెక్టా? కాదా? అని మనం వెరిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, కొన్నిసార్లు మిస్ మ్యాచ్ ఉండొచ్చు. అంటే యాస్ పర్ డిపార్ట్మెంట్ మీరు 10 lakhs వర్త్ ఆఫ్ షేర్స్ సెల్ చేశారని ఉంటే మీరు యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసి చెక్ చేయండి. నిజంగా 10 lakhs లేదా 1 lakh? చాలాసార్లు డూప్లికేట్ ఎంట్రీస్ ఉంటాయి. అలాంటి సిట్యుయేషన్స్‌లో ఏఐఎస్‌లో ఫీడ్‌బ్యాక్ ఆప్షన్ ఉంటుంది. దానిలో డినైడ్ అని పెట్టొచ్చు. ఇంకో సిట్యుయేషన్, యాస్ పర్ డిపార్ట్మెంట్ మీరు సేవింగ్స్ బ్యాంక్ ఇంట్రెస్ట్ డిక్లేర్ చేయలేదు అని ఉంటే మీరు బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేయండి. నిజంగా మిస్ చేశారా అని కన్ఫర్మ్ చేసుకోండి. ఇన్ కేస్ మన మిస్టేక్ ఉంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే అగ్రీ చేసి ట్యాక్స్ కట్టేసి అప్డేటెడ్ రిటర్న్‌ని ఫైల్ చేయడం. సిమిలర్ వేలో ప్రతి నోటీస్‌ని మీరు అర్థం చేసుకోవాలి. ఆ తర్వాతే రిప్లై ఇవ్వాలి. మీ రిప్లైకి సపోర్టింగ్ ఎవిడెన్సెస్‌ని గ్యాదర్ చేసుకోండి. ఇన్కమ్ ట్యాక్స్‌లో నోషనల్ రిప్లైస్ పనికిరావు. డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఖచ్చితంగా ఉండాలి. సో, జనరల్‌గా వచ్చే నోటీసెస్‌కి స్క్రీన్ మీద కనపడే ఈ డాక్యుమెంట్స్‌ని గ్యాదర్ చేసుకోండి. ఒక ఇంపార్టెంట్ నోట్, రిప్లై స్టార్ట్ చేసే ముందు మీ ప్రొఫైల్‌లో ఉన్న ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే రిప్లై సబ్మిట్ చేసేటప్పుడు ఓటీపీస్ ఆ మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడీకే వస్తాయి. ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్‌లో నోటీస్‌కి రిప్లై ఇవ్వడానికి 3 ఆప్షన్స్ ఉంటాయి. 1. అగ్రీ. డిపార్ట్మెంట్ అజంప్షన్ లేదా క్యాల్కులేషన్ కరెక్ట్ అయితే అగ్రీ అని సెలెక్ట్ చేయండి. ట్యాక్స్ పే చేసి చలాన్ నెంబర్ అప్లోడ్ చేయండి. అక్కడితో కేస్ క్లోజ్ అవుతుంది. ఆప్షన్ 2. డిసగ్రీ. డిపార్ట్మెంట్ అజంప్షన్ లేదా క్యాల్కులేషన్ కరెక్ట్ కాదు అనుకుంటే డిసగ్రీ సెలెక్ట్ చేయండి. కానీ జస్ట్ డిసగ్రీ అంటే సరిపోదు, ప్రూఫ్స్ అటాచ్ చేయాలి. ఎగ్జాంపుల్, ఇది నా ట్రాన్సాక్షన్ కాదు మా ఫాదర్‌ది అంటే ఫాదర్ పాన్ కార్డ్ అటాచ్ చేయాలి. ఆప్షన్ 3. పార్షియలీ అగ్రీ. కొన్ని కేసెస్‌లో సగం కరెక్ట్, సగం కరెక్ట్ కాకపోవచ్చు. ఇక్కడ కేర్‌ఫుల్‌గా క్యాల్కులేషన్ చూపించాలి. టేబుల్ ఫామ్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఈ ఆప్షన్‌లో మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ. సో, ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుంటే బెటర్. లాస్ట్‌గా ఈ 3 మిస్టేక్స్ తప్పకుండా అవాయిడ్ చేయండి. ఈమెయిల్ రిప్లై ట్రాప్. ఒకటి గుర్తుపెట్టుకోండి, నోటీస్ ఈమెయిల్‌లో వచ్చిన రిప్లై మాత్రం ఈమెయిల్‌లో ఇవ్వకండి. డిపార్ట్మెంట్ మీ ఈమెయిల్ రిప్లైని కన్సిడర్ చేయదు. ఓన్లీ పోర్టల్‌లో పెండింగ్ యాక్షన్స్ ట్యాబ్‌లో ఇచ్చే రిప్లై మాత్రమే వ్యాలిడ్. నెక్స్ట్, అడ్జార్న్‌మెంట్. రిప్లై ఇవ్వడానికి ఇచ్చిన టైం సరిపోదు అనుకుంటే డ్యూ డేట్ ఎక్స్టెన్షన్ అడగండి. అలా అని లాస్ట్ డేట్ కాదు, ముందుగానే అడగండి. బ్లర్డ్ డాక్యుమెంట్స్. ఇన్‌కంప్లీట్ లేదా బ్లర్‌గా ఉండే డాక్యుమెంట్స్‌ని అప్లోడ్ చేయకండి. క్లియర్, రీడబుల్ పీడిఎఫ్స్ మాత్రమే అప్లోడ్ చేయండి. ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ అంటే డెడ్ ఎండ్ కాదు. అది ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే. కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తే స్మూత్‌గా ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇన్ కేస్ ఏ మిస్టేక్స్ వల్ల నోటీసులు వస్తాయని తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వీడియో చూడండి. దిస్ ఈజ్ సిఏ వేణుగోపాల్. థ్యాంక్ యూ.